ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు నా వందనములు. ఈరోజు మనం దేవుని వాక్యంలోని ఒక అద్భుతమైన వాగ్దానమును ధ్యానించబోతున్నాం. దేవుడు మనకిచ్చిన వాగ్దానములు మన జీవితంలో శక్తిని, ఆశీర్వాదాన్ని, అలాగే సంతోషాన్ని కలిగిస్తాయి. ఈరోజు వాగ్దానం మనకు చెప్పేది ఆయన మాట వినుటలో, ఆయన చిత్తానికి లోబడుటలో ఉన్న గొప్ప ఆశీర్వాదం గురించి. ఈరోజు దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 1వ అధ్యాయం 19వ వచనం. యెషయా గ్రంథము 1వ అధ్యాయం 19వ వచనం వాక్యం ఇలా ఉంది: మీరు సమ్మతించి నా మాట వినిన ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థమును అనుభవింతురు అని. దేవుడు మనకు ఒక స్పష్టమైన వాగ్దానం చేశాడు. మనం ఆయన మాట విని ఆయన చిత్తానుసారం నడిచిన ఎడల భూమిలోని మంచి పదార్థములను అనుభవిస్తామని చెప్తున్నాడు. దేవుని మాట వినడం అనేది కేవలం వినిపించుకోవడం మాత్రమే కాదు, దానిని మన హృదయంలో దాచుకొని దాని ప్రకారమే మనం నడవడం. అనేక మంది దేవుని వాక్యాన్ని వింటారు కానీ ఆచరించరు. కానీ నిజమైన ఆశీర్వాదం వాక్యానికి లోబడే వారికి మాత్రమే కలుగుతుంది. దీనికి ఒక గొప్ప ఉదాహరణ ఆదాము అలాగే అవ్వలు. ఆదాము అవ్వలు దేవుని మాట విని ఆయన ఆజ్ఞకు లోబడినంత కాలం వారు దేవుని సన్నిధిలో ఆనందంగా ఏదైనా తోటలో సంపూర్ణ స్వేచ్ఛతో ఉండేవారు. వారు తోటలోని ప్రతి ఫలమును తిన్నారు, దేవునితో సహవాసం కలిగి ఉన్నారు. కానీ వారు దేవుని మాటకు విరుద్ధంగా నడిచిన వెంటనే ఆ ఆశీర్వాదం అంతా కోల్పోయారు. ఈ ఉదాహరణ మనకు తెలియజేస్తుంది, వాళ్ళు జస్ట్ దేవుని మాట విన్నారు కానీ అనుసరించలేదు, అందుకే వాళ్ళు తప్పిపోయారు. అలాగే యాకోబు జీవితాన్ని చూడండి. యాకోబు తన జీవితం అంతా దేవుని వాక్యానికి లోబడేవాడుగా ఉండేవాడు. యాకోబు ఎప్పుడు దేవుని చిత్తానుసారమే నడిచాడు. అందువలన దేవుడు అతని జీవితాన్ని ఆశీర్వదించాడు. దేవుడు అతనికి యాకోబు అని పేరు తీసేసి ఇజ్రాయేలు అని పేరు పెట్టాడు. ఈ రోజుకి అతని సంతానం గొప్ప జనంగా ఉన్నారు. అన్ని రంగాలలో వాళ్ళే ముందున్నారు. ఇది వాక్యానికి లోబడిన వారి జీవితం ఒక ఫలితం. కాబట్టి మనల్ని మనమే పరీక్షించుకోవాలి. నేను వాక్యాన్ని వినేవారిలా ఉన్నానా, లేదా ఆ వాక్యాన్ని అనుసరించి నడుస్తున్నానా అని. మనం కూడా దేవుని మాట విని ఆయన చిత్తానికి లోబడిన వారిగా ఉండాలి. మనకు నచ్చినట్టు కాదు, దేవునికి నచ్చినట్టు జీవించాలి. వాక్యాన్ని కేవలం వినడం మాత్రమే కాకుండా దాన్ని ఆచరించాలి. లోబడి నడిచినప్పుడు మన జీవితంలో మంచి పదార్థములను, అంటే ఆయన కృపను, ఆయన ఆశీర్వాదాలను ఖచ్చితంగా మనం అనుభవిస్తాం. ఈ వాగ్దానాన్ని మనం స్వతంత్రించలాకుండా మనం ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, నీకే కృతజ్ఞతాస్తుతులు, వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఈరోజు నీ వాక్యం ద్వారా మాతో అందరితో మాట్లాడినందుకు నీకు ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. నీ మాట విని నీ చిత్తానికి లోబడిన వారి జీవితం గడపడానికి మాకు సహాయం దయచేయము ప్రభువా. నీ వాక్యం ప్రకారం నడిచినప్పుడే కలిగే ఆశీర్వాదాలను మా జీవితాల్లో అనుభవించినట్లు మాకు అనుగ్రహించేలా మాకు సహాయం చేయమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్.